ప్రభునందున్న ప్రియులరా, పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధానములో ఆయన్ని ఆరాధించడానికి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ కూడా నిండు హృదయంతో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. దేవుని కృప మీ అందరికీ తోడయ్యుండును గాక. దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము. 2వ అధ్యాయంలో 12వ వచనం చదువుకుందాం. 12వ వచనం చదువుకుందాం. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచి పోయెను గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమ పరచిరి. మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి 145వ కీర్తన చూడండి. 145వ కీర్తన 145వ కీర్తన అండి. 10వ వాక్యం చదువుకుందాం. యెహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. చాలు. అద్భుతమైన ఈ మాటలు మన వినికిడిలో దీవించబడును గాక. దేవుని క్రియలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి. ఈ 145వ కీర్తనలో మనం 10వ వచనంలో చదువుకున్నాం. యెహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. యెహోవా క్రియలు, దేవుడు చేసిన క్రియలు దేవునికి ఏం చేస్తున్నాయంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నవి అంటున్నాడు. ప్రియులారా, దేవుడు చేసిన కార్యాలు దేవుణ్ణి స్తుతిస్తున్నాయంట. దేవుడు చేసిన కార్యాలు చాలా ఉన్నాయి. అవి మొట్టమొదటిగా దేవుడు సృష్టి చేశాడు. ఏమండి? సృష్టి చేశాడు. ఆ తరువాత దేవుడు అనేక అద్భుత కార్యాలు చేశాడు. ఇశ్రాయేలీయుల ఎదుట ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలను వారిని నడిపించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలోని నిర్గమకాండం 14-15 అధ్యాయంలో చదువుతాం. అంతేకాదు, దేవుడు బండను పగులగొట్టి బండలో నుండి వారి కొరకు జీవజలాన్ని తెప్పించాడు. ఇలాగ ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేసినట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడేమంటున్నాడంటే, నీవు చేసిన క్రియలు, నీ క్రియలన్నీయో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి అంటున్నాడు. దేవుని క్రియలు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయి. దేవుని క్రియలంటే ఎవరు? మనం ముందుగా మాట్లాడుకుంటే దేవుని చేతి పనులు కదండి. యెషయా గ్రంథంలో చూడండి, 64వ అధ్యాయము. యెషయా గ్రంథం కదండి, 64వ అధ్యాయము. 64వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుందాం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. విన్నరా ఏమంటున్నాడు? దేవుడు కుమ్మరివాడుగాను, దేవుని చేత సృజించబడిన మనుషులు దేవుని చేతి పని అంటున్నాడు. ఇక్కడ దేవుని పని, దేవుని చేతి పని.
ఎందుకంటే ఈ వ్యత్యాసం చాలాసార్లు మీకు చెప్తూ వచ్చాను. దేవుడు చేతి పని మనిషి. కేవలం దేవుడు మాటతో చేసినవి చాలా ఉన్నాయి. ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఏమండి భూమి మీద ఉన్న సముద్రము, అంతేకాదు ఆ యొక్క వృక్షాలు, పక్షులు, జలచరములు, భూజంతువులు అన్నిటినీ కూడా దేవుడు ఏం చేశాడట? మాటతో సృజించాడు. అందుకనే ఆయన కలుగునుగాక అంటే అవన్నీ కలిగినాయి. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుడు తన చేతితో చేసిన పని మనుష్యుడు కదండి. మనుష్యుడు మొదటిగా దేవుడు చేసిన పని మనుష్యుడు అనగా మనుషులు దేవుణ్ణి స్తుతించారు లేదా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు అని దీని భావన. యెహోవా, నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక కదండి, చెల్లించుదురు. ఇప్పుడు ఇంకో మాట కూడా మనం విందాం. చూడండి 67వ కీర్తన. 67వ కీర్తన చూడండి. 67వ కీర్తనలో భక్తుడైనటువంటి కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. చూడండి 67వ కీర్తన 3వ వచనం. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనులకు తీర్పు తీర్చుదువు, భూమి మీద ఉన్న జనములను ఏలుదువు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. ఏమంటున్నాడండి? ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. గమనించండి, ప్రజలందరూ లేదా ప్రజలు ఎందుకు అంటే మనం చదివిన వాక్య భాగంలో ప్రియులారా, దేవుని క్రియలు మనుషులు అనుకున్నాం. మనుషులు అంటే ప్రతి మనుషుడు. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని చేశారు. వారి నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడు జీవాత్మ అయ్యాడు అని మనం చదువుతున్నాం. అలాగైతే ప్రతి మనిషిని మట్టితో చేశాడు ఆయన. అందుకనే మొన్నైనది వెనుకటి వలె మట్టిలో కలిసిపోవును అని ప్రసంగి జ్ఞాని అన్నాడు. జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో అన్నాడు. అక్కడ ప్రతి మనిషి కూడా ఏమై ఉన్నాడు? మట్టి ఉన్నాడు, మట్టితో చేయబడ్డాడు. ఈ మట్టితో చేసింది ఎవరు చెప్పండి? దేవుడు. ఇక్కడ దేవుడు చేసిన మనిషి మట్టి బొమ్మ. ఆ మనుషులందరూ దేవుణ్ణి స్తుతించాలి. మరి స్తుతిస్తున్నారా? స్తుతించట్లేదు. ఏమండి, అందరూ దేవుణ్ణి స్తుతిస్తున్నారా? స్తుతించట్లేదు. ప్రజలు స్తుతించాలి, ప్రజలందరూ స్తుతించాలి. ఇంకా 145వ కీర్తనలో నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అంటున్నాడు. ఇప్పుడు రండి, మనం ధ్యానిస్తున్న వాక్య భాగంలోనికి మనం వద్దాం. ప్రియులారా, ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో ఆ వ్యక్తి ఎక్కడున్నాడండి? కపెర్నహూములో ఉన్నాడు. అతడు ఎటువంటి వాడంటే పక్షవాయువు గలవాడు. ఏమండి, అతడు పక్షవాయువు గలవాడు. పక్షవాయువు గలవానికి కలిగే బాధ ఏంటి చెప్పండి? అతని అవయవాలు పని చేయవు. అంటే కాళ్ళు నడవనియవు, చేతులు పని చేయనియవు. అంటే అతని కాళ్ళు చేతులు బలహీనమైపోతాయి. ఏమండి, బలహీనమైపోతాయి. అతడు కదలలేడు, అతడు నడవలేడు, అతడు ఏ పని చేయలేడు, అతడు దేవుని యొద్దకు రాలేడు. అటువంటి మనిషి ఏంటంట? పక్షవాయువు గల మనుషుడు ఉన్నాడు. వాడు ఆ పక్షవాయువు గల వాడు ఎక్కడున్నాడు? కపెర్నహూములో ఉన్నాడు. ఈ కపెర్నహూమును ఏమండి మనం కనుక చదివితే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో
ఆయన పట్టణము అన్నారు. ఏమండి? ఆయన పట్టణము అన్నారు. ఆయన పట్టణం ఏది అంటే కపెర్నహూము. అంటే ఆయన ఎక్కువగా ఇష్టపడే పట్టణము కపెర్నహూము. అంటే దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఏమండి దేవుని సన్నిధిలో ఉన్నాడు. కానీ ఎలా ఉన్నాడు చెప్పండి? పక్షవాయువు గలవాడుగా ఉన్నాడు. పక్షవాయువు గలవాడుగా ఉన్నాడు. కదలలేనివాడు, మెదలలేనివాడు. అలాంటప్పుడు అతడు బాగుపడడానికి ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఏమండి? ఎన్నో మందులో వాడి ఉంటాడు. కానీ అతను బాగుపడలేదు. ఏమండి? అతను చాలా దిగులు పడ్డాడు. అతడు చింతపడ్డాడు. అటువంటి వ్యక్తిని చూచి నలుగురు మనుషులట ఏమనుకున్నారు? చూడండి 3వ వచనం. కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చింది. వారికి అనిపించింది, ఇతన్ని గనక దేవుని యొద్దకు తీసుకెళ్తే, యేసుక్రీస్తు దగ్గరకు తీసుకెళ్తే అతడు బాగుపడతాడు అనిపించిందట. ఏమండి? అందుకని వాళ్ళు ఏం చేశారు? ఆ కదలలేని వాణ్ణి, ఆ నడవలేని వాణ్ణి, ఆ బలము లేని బలహీనుణ్ణి, శక్తి లేని శక్తిహీనుణ్ణి ఏం చేశాడు చెప్పండి? దేవుని యొద్దకో నడిపించాలని ఆలోచన కలిగింది. ఈ పూట దేవుని వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, చాలామంది ఉన్నారు దేవుడి దగ్గరికి రాలేని వాళ్ళు. దేవుని దగ్గరికి రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాస్తవానికి ఇతనికి పక్షవాయువు రోగం గనక అతడు నడవలేడు, కదలలేడు. అందుకని దేవుని దగ్గరికి రాలేకపోయాడు. కానీ అన్నీ బాగుండి కూడా దేవుని దగ్గరికి రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకురావాలని ఏమండి వాళ్ళకి కలిగినట్టు మనకి కలిగిందా? గమనించండి. వాళ్ళకేమనిపించిందట? నలుగురు చేత మోయించుకొని అతన్ని ఆయన యొద్దకో తీసుకొచ్చారు. ఆ నడవలేని వ్యక్తిని, దేవుని యొద్దకు రాలేని వ్యక్తిని దేవుడి దగ్గరికి తీసుకురావాలని, తమతో పాటు మరొకరిని తీసుకురావాలని. నిజమేనన్నా, మేము రావటమే కష్టంగా ఉంటే మరొకరిని ఎక్కడ తీసుకొచ్చాము అని మనం అనొచ్చు. కానీ దేవుని దగ్గరికి రావాలని మనకు ఆశ ఉన్నట్టు వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది. కానీ వాళ్ళకి పక్షవాయువు. ఏం పక్షవాయువు అంటే వాళ్ళు కాళ్ళు నడవనివ్వు, చేతిలో పని చేయనివ్వు. ఎందుకనంటే ఎన్ని చోట్లకి వెళ్తారు కానీ దేవుని దగ్గరికి రాలేరు. రాలేకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం చాలదు. ఏమండి? అటువంటి వారిని దేవుని యొద్దకు నడిపించే ఒక మంచి ఉద్దేశం, ఒక సత్సంకల్పం ఇక్కడ కొంతమంది కలిగింది. కలిగి ఏం చేశారంటే ఏమండి నలుగురు చేత మోయించుకొని తీసుకొచ్చారట. తీసుకొచ్చినప్పుడు వాళ్ళకొక సమస్య ఎదురైంది. ఏమిటా సమస్య అంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, యేసు కపెర్నహూములో ఒక ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఇంట ఉండి ఏమండి వాక్యం చెప్తూ ఉన్నప్పుడు 2వ వచనం, ఆయన ఇంట ఉన్నాడని వినినప్పుడు అనేకులు కూడి వచ్చింది గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయెను, ఆయన వారికి వాక్యము బోధించుచుండెను. వినరా? గమనించండి. ఆయన వారికి ఏం చేస్తున్నాడండి? వాక్యం బోధిస్తున్నాడు. వాస్తవానికి ఎట్టని చెప్పండి, ఆ వాకిట్లో కూడా స్థలం లేదు. అంటే వాకిట్లో కూర్చున్నారు, ఏమండి కిటికీల్లో కూర్చున్నారు, ఇంటి నిండా కూర్చున్నారు, ఇంటి నిండా ప్రజలు ఉన్నారు. ఈ పక్షవాయువు గల వారిని తీసుకెళ్ళడానికి వారికి మార్గమే లేదు. అందుకని వాళ్ళు ఏం చేశారు చెప్పండి? దేవుని బిడ్డలారా, వారు ఆ ఇంటి పైకప్పును ఊడదీసి, చూడండి 4వ వచనం, చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి పైకప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవారిని పరుపుతోనే దింపిరి. ఏమండి? ఏం చేశారు? ఇంటి పైకప్పు విప్పారు. ఇల్లు ఎవరిది? ఏమ్మా బ్లెస్సీ గారు, ఇల్లు ఎవరిది?
ఏమండి? ఏమ్మా ఇల్లు ఎవరిదమ్మా? ఎవరిదో, వీళ్ళది కాదు. ఏమండి? ఎవరింట్లోనో వాక్యం చెప్తున్నాడు ఆయన. వీళ్ళు ఏం చేశారు? ఆ పక్షవాయు గలవాడిని మోసుకెళ్ళాడు. గమనించండి, ఆ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఇంటి నిండా జనం ఉన్నారు, తీసుకెళ్ళడానికి అవకాశమో లేదు. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఎవరన్నా బతిమలాడి ఇంటి యజమానుడికి కబురు చెప్పాలి. లేకపోతే అది అయిపోయిన దాకన్నా ఆగాలి. లేకపోతే ఇంకోసారి వద్దాంలని వెనక్కి వెళ్ళాలి. కానీ వీళ్ళు ఏం చేశారు చెప్పండి? ధైర్యంగా ఇంటి పైకప్పు విప్పారు. ఎక్కడ విప్పారు? ఆయన ఉన్న చోటను విప్పి, ఇంటి పైకప్పు విప్పి ఏం చేశారు చెప్పండి? మంచంతో, ఏమండి, తాళ్లతో అతన్ని ఆయన ముందుకో దింపారు. దింపేటప్పటికి యేసు వారిని చూచాడు. ఏమండి? యేసు వారిని చూచాడు. ఇప్పుడు యేసు మాత్రమే చూసి ఉంటాడా? మిగిలిన వాళ్ళు కూడా చూసి ఉంటారా? అందరూ చూసుంటారు. ఇక నా ప్రశ్న ఏంటంటే, ఆ ఇంటి ఓనర్ చూసి ఉంటాడా? చూసి ఉన్నాడా? ఏమండి? ఆ ఇంటి ఆయన చూసే ఉంటాడు. ఏం చూసుంటాడు? ఇంటి పైకప్పులు తీశారు, కప్పు కూడా తీశారు. ఎంత ఖర్చు పెట్టాడు, ఎంత కష్టపడి, ఎంత ఏమండి శ్రమపడి ఆ ఇల్లు కట్టుకున్నాడు. కట్టుకొని ఏమండి హాయిగా ప్రభువుని పిలుచుకొని చిన్న కూటం పెట్టుకుంటే వీళ్ళు ఏం చేశారు? ఇంటి పైకప్పునో ఓడదీశారు. బాధ వేసిద్దా? బాధ ఇదా? బాధ వేసిద్ది. కోపం వచ్చిద్దా? రాదా? వచ్చింది. ఏమండి? ఇప్పుడు ఒక మనిషిని తీసుకురావాలంటే నాకు కబురు చేయొచ్చు, లేకపోతే అయిందాక ఆగొచ్చు. కానీ ఇంటి కప్పు ఓడదీశారు ఎవరా దరిద్రులారా అని ఆయన తిట్టొచ్చు కదండి. మరి వీళ్ళు తిట్టించుకోవడానికి ఆ పని చేశారా? వీళ్ళు ఏమైనా మూర్ఖులా అంటే, దేవుని కొరకు ఒక వ్యక్తిని బాగు చేసేందుకు, దేవుని కార్యం కొరకు తాము నిందలు అనుభవించడానికి కూడా ఇష్టపడ్డారు. ఏం చెప్పండి? తమ నిందలు అనుభవించడానికి కూడా ఇష్టపడ్డారు. ఎంత మంచోళ్ళో. ఏమండి? ఆయన తిడితే తిట్టాడు. యేసు ప్రభు వారు కూడా కోప్పడవచ్చు. ఇదేంట్రా ఎరుమకల్లారా, ఇంట్లో ఆయన జాగ్రత్తగా నన్ను పిలిస్తే ఇంటి కప్పు కూడా తీశారా, ఇల్లు పాడైపోయింది, ఆయన ఎంత బాధపడతాడని ప్రభు కోప్పడొచ్చేమో. అలాగని వాళ్ళు అనుకోలేదు. ఏమనుకున్నారు? ఏది ఏమైనా ప్రభువు కోప్పడినా, ఇంటి యజమాని కోప్పడినా, మమ్మల్ని తిట్టినా, లేదా నష్టపరిహారం కష్టమన్నా కట్టడానికైనా సిద్ధపడి ఏం చేశారండి? ఆ పక్షవాయువు గలవాణిని ఆయన ముందు దింపారు. ఎందుకు దింపారు? ఏమంటే ఎందుకు ఈ ప్రయాస చెప్పండి? ఎందుకు ఈ ప్రయాస? ఒక వ్యక్తి బాగుపడాలి. ఏమండి? ఒక వ్యక్తి బాగుపడాలి. నిజమే ప్రియులరా. ఏమండి? యేసుక్రీస్తు ప్రభువారు లోకమును ప్రేమించి లోకానికి వచ్చారు. ఏమండి? లోకం అంటే ఎవరో? లోకులు, మనుషులు పాపులై ఉండగా, మనుషులు పాపం చేసి దేవునికి దూరస్తులై ఉండగా, అట్టి పాపులైన మనుషులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని రక్షకుడుగా వచ్చిన ఆయన ఎలాగైనా వీడిని బాగు చేస్తాడు అనుకొని అతని మేలు కొరకు వాళ్ళు శ్రమ పడ్డారు. నిజమే ప్రియులారా. దేవుని వాక్యం చెప్తుంది. ఏమండి? నీవు నరక ప్రాప్తులైన వారిని బాగు చేయుటకు శ్రమపడవా? ఏమండి? నిజమే. ఎంతోమంది లోకంలో నశించిపోతున్నారు, ఎంతోమంది పాపంలో నశించిపోతున్నారు, ఎంతోమంది రోగంతో నశించిపోతున్నారు. ఏమండి? వాళ్ళు బాగుపడటం ఇష్టం లేదా? బాగుపడాలంటే ఏం చేయాలి? దేవుడి దగ్గరికి తీసుకురావాలి. వాళ్ళు రాలేరు కదండి, అందుకే మోసుకురా. ఏం చేయాలి చెప్పండి? మోసుకొచ్చారు వాళ్ళు. ఈ మోసుకు రావడానికి ఏం కావాలి చెప్పండి? సమర్పణ కావాలి. దేవుని పని చేయడానికి ఏం కావాలి చెప్పండి? సమర్పణ కావాలి. అందుకే ఇక్కడున్న మాట చూడండి, 5వ వచనం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. విన్నదా? యేసు
ఏం చూశాడంట? వారి విశ్వాసాన్ని చూశాడు. వారి విశ్వాసాన్ని చూశాడు. ఏమండి, వారి విశ్వాసం ఏంటి? ఎలాగైనా ఆ పక్షవాయువు గలవాడు బాగుపడాలి, ఎలాగైనా ఆ పక్షవాయువు గలవాడిని యేసు దగ్గరికి తీసుకెళ్ళాలి. ఏమండి, నిజమే ప్రియులారా. ఇక్కడ నాదో ప్రశ్న. యేసు ఏం చూశాడు చెప్పండి? వారి విశ్వాసాన్ని చూశాడు. యేసు ఈ పూట నీలో ఏం చూస్తున్నాడు? యేసు ఈ పూట నీలో ఏం చూస్తున్నాడు? నీవు రక్షించబడి ఎంతకాలమైంది? వాక్యం వినడం మొదలుపెట్టి ఎంతకాలమైంది? ఎవరైనా నశించిపోయే వారిని, రోగాలతో బాధపడే వారిని, పాపంలో పడి ఉన్న వారిని ప్రభువు దగ్గరికి నడిపించేవా? నడిచేవారిని చెడగొట్టేవా? ఆలోచించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అందుకే యేసు వారి విశ్వాసమును చూచి ఏం చేశాడట? కుమారుడా, నీ పాపములో క్షమించబడి ఉన్నవని చెప్పాడు. ఏమండి, క్రియ ఎవరిది? వాళ్ళది. వాళ్ళు ఏం చేశారు? కష్టపడ్డారు, మోసుకున్నారు. మోసుకొచ్చి ఇంటి పై కప్పు ఓడదీసి మరీ దించారు. ఈ పక్షవాయువు గలవాడు ఏమన్నా కష్టపడ్డా? లేదు. ఏమన్నా ఖర్చు పెట్టాడా? లేదు. ఏమన్నా అవమానం పడ్డా? లేదు. పడింది ఎవరు? వారు. అందుకని వారి విశ్వాసము చూచి ఏమైంది చెప్పండి? ఆ పక్షవాయువు గలవాడి పాపములో క్షమించబడ్డాయి. నిజమే ప్రియులారా, అనేకులు నీ క్రియ వలన రక్షించబడతారు. ఏమండి, కొందరిని అగ్నిలో నుండి తీసినట్టు తీయమని యోధా పత్రికలో ఉంది. కాబట్టి లోకములో పాపంలో ఉన్నవారు, మనకు తెలిసిన వాళ్ళు, మనోళ్లే, మన బంధువులే, మన భర్తలే, మన భార్యలే, మన బిడ్డలే, వారు పాపంలో, త్రాగుళ్ళలో, తిరుగుబోతనంలో, దొంగతనంలో, అవమానాల్లో నశించిపోయినా కానీ వారిని దేవుడి దగ్గరికి తీసుకురాం. ఏమండి, ఎందుకంటే ఒకటే మాట చెప్తాం, వాళ్ళు ఏం చెప్పినా రావట్లేదండి. రాకపోతే మోసుకొని రా. ఏం చేయాలి చెప్పండి? రాకపోతే ఏం చేయాలి? మోసుకొని రా. ఏమండి, రాని రోగం వాడికి. ఏ రోగం అది? ఇతనికేమో పక్షవాయువు రోగం, అతనికేమో దేవుడి దగ్గరికి రాలేని రోగం. అట్టి రోగస్తుణ్ణి దేవుడి దగ్గర తీసుకురావాలి. ఎంత రమ్మన్నా రావట్లేదు అన్నయ్య, ఏం చేయాలా అంటే ఏం చేయాలి చెప్పండి? అతని కొరకు ప్రార్థన చేయాలి. నిజమే ప్రియులారా, అతని కొరకు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. నిజమే ప్రియులారా. ఈ వృత్తాంతం మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఉంది, మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఉంది, అలాగే లూకా సువార్త 5వ అధ్యాయంలో కూడా ఉందండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, వారి క్రియ చేశారు, అతడు బాగుపడ్డాడు. ఏమండి, బాగుపడ్డాడు. అతడు బాగుపడటం వలన ఏ దేవునికి మహిమ వచ్చింది. బాగా వినండి, ఇక్కడున్న భావం. ప్రభు అన్నారు, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆ పక్షవాయువు గలవానితో చెప్పి. అక్కడ ఉన్నవాళ్ళు అన్నారు, శాస్త్రులు, పరిసయ్యులు, ఇతడు దేవదూషణ చేస్తున్నాడు కదా, దేవుడు తప్ప పాపములు క్షమించగలవాడు ఎవడున్నాడు అని వాళ్ళు ఆలోచించుకున్నారు. అందుకు ప్రభువారు ఏమన్నారండి? మీరు ఎందుకు అట్లా ఆలోచన చేస్తున్నారు? పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారం ఉన్నదని మీరు తెలుసుకోవలెను. ఏమండి, 19వ వచనం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పారు. విన్నరా? వాళ్ళు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? పాపాలు క్షమించడానికి భూమి మీద ఎవరికి అధికారం ఉంది? దేవునికి ఒక్కడికే అధికారం ఉంది, ప్రభువుకి ఒక్కడికే అధికారం ఉంది. ఎందుకని అంటే, పాపములు క్షమించబడాలి అంటే ఏం చేయాలి చెప్పండి? పాపములకు ప్రాయశ్చిత్తము జరగాలి. పాపాలు క్షమించబడాలి అంటే
పాపానికి ఏం చేయాలండి? ప్రాయశ్చిత్తము జరగాలి. అందుకే మనం దేవుని వాక్యంలో చదువుతాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా ఏమండి, అది కాదు, ఏమండి, ఏంటంటే చదువుతాను. మనము చదవమ్మా. చాలండి. 9వ వచనం, 10వ వచనం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో గమనించండి, పాపాలకు ప్రాయశ్చిత్తం కావాలి అని దేవుడే తన కుమారుని లోకానికి పంపించారు. ఆయన పేరేం పేరు? యేసు క్రీస్తు ప్రభు. యేసు క్రీస్తు ప్రభువుని దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఎందుకు? మనుషుల పాపములకు ప్రాయశ్చిత్తం కావడానికి ఆయన పంపించాడు. ఏమండి, నిజమే. ఇప్పుడు ఇంకో మాట కూడా మనం విందాం. దయచేసి చదవండి దేవుని వాక్యంలో నుంచి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త అండి, 8వ అధ్యాయము 17వ వచనం. ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను. వినరా? ఆయనే మన బలహీనతలను వహించెను. ఏంటి చెప్పండి? పక్షవాయువు రోగము అంటే అర్థం ఏంటి? బలహీనత. ఏమండి, నరాలు స్టక్ అయిపోతాయి. ఏమండి, నరాల్లో రక్త ప్రసరణ ఆగిపోతుంది. తద్వారా చేతులు కాళ్ళు ఏమవుతాయి? మొద్దుబారిపోతాయి. అటువంటి స్థితిలో అట్టి బలహీనతలను, ఏమండి, అట్టి బలహీనతలను, ఇంకో మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యం విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని. చాలండి. ఆయన మన బలహీనతలకు సరిపోయినవాడు. అర్థమైందా? ఆయన మన బలహీనతలకు సరిపోయినవాడు. ఏమండి, ఆయన మన బలహీనతలను వహించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము, ఏమండి, 4, 5, 6 వచనాల్లో చదువుతాం. ఏమండి, మన అతిక్రమ క్రియల కొరకై ఆయన గాయపరచబడ్డాడు, మన దోషాల కొరకై ఆయన నలుగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. బాగా గమనించండి, భూమి మీద మనిషి కుమారునికి అధికారము ఎందుకుంది అంటే, మానవుల పాపమును బట్టి వచ్చు బలహీనతలను, ఏమండి, తీసివేయడానికి మన కోసం ఆయన ఏం చేశాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఏమండి, ఆయన పిల్లలు రక్తమాంసములలో పాలివారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అపవాదిని నశింపజేయుటకు ఆయన రక్తమాంసములలో పాలివాడాడు. విన్నరా? ఆయన రక్తమాంసములలో పాలిపోయాడు. ఇప్పుడు ఇంకా ముందుకెళ్దాం. ప్రాయశ్చిత్తం జరగాలంటే ఏం చేయాలి? ఏమండి, రక్తమే పాపమునకు ప్రాయశ్చిత్తం. ఏమండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మనం చదువుతాం. రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలుగదు. కాబట్టి ప్రియులారా, బలహీనతలను తీసివేయటానికి, పాపములను ప్రాయశ్చిత్తం చేయటానికి, పాపులను పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి రక్తమాంసములతో వచ్చి తన రక్తాన్ని ధారబోసి, ఏమండి, ఆయన నిలువెల్లా గాయాలు పొంది
ఏమండి, పక్షవాయువు గల వాని చేతులు బాగు చేయటానికి ఆయన చేతులలో చీలలు గుచ్చుకున్నాడు. కాళ్ళు బాగు చేయటానికి ఆయన కాళ్ళలో చీలలో గుచ్చుకున్నాడు. ఏమండి, తలంపులో ఉన్న ఆ యొక్క నరాలు బలహీనత నుండి విడిపించడానికి ఆయన తలలో ముండ్ల కిరీటమును పెట్టించుకున్నాడు. పక్షవాయువు అంటే ఏమండి, కాళ్ళలో చేతుల్లో వచ్చేది కాదు. ఎక్కడి నుంచి వస్తుంది? అది తలలో నుంచి వస్తుంది. అందుకని మానవుడు పాపం ఎక్కడి నుంచి చేస్తాడు చెప్పండి? తలంపుల్లో నుంచే చేస్తాడు. ఎక్కడి నుంచి వస్తుంది? తలంపుల్లో నుంచి. పాపం ఆలోచించి, పాపాన్ని ప్లాన్ చేసి, పాపం ద్వారా బ్రతికే పాపులను రక్షించడానికి ఆయన తలలో ముండ్ల కిరీటం. ఆయన అన్నారు, ఇది నా రక్తము, మీ పాప క్షమాపణ కొరకై చిందించబడుచున్న నిబంధన రక్తమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కాడి పాపుల పాపాన్ని ఏమండి క్షమించడానికి ఆయన తన పరిశుద్ధ రక్తమును చిందించి పాపము కడిగివేసి, ఏమండి కడిగివేసి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం ప్రకారం ఆయన మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించెను లేదా కడిగెను అని చదువుతున్నాం. కాబట్టి మన పాపాల నుండి మనల్ని విడిపించి, మన బలహీనతల నుండి కడిగివేసి కదండి. 103వ కీర్తన, ఏమండి 103వ కీర్తన 3వ చరణంలో మనం చదువుతాం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఎందుకంటే ఆయన నీ దోషములను క్షమించువాడు, ఆయన నీ సంకటములను కుదుర్చువాడు అని చదువుతున్నాం. ఈ మాట ఇంగ్లీష్లో ఎట్టుందంటే, ఏమండి గాడ్ హీల్డ్ యువర్ ఆల్ డిసీజెస్ అని ఉంది. ఏమండి, నీ రోగములన్నిటినీ స్వస్థపరుచువాడు ఎవరు చెప్పండి? ప్రభువే. ఎలా స్వస్థపరిచాడండి? అతడు పొందిన దెబ్బల చేత ఏమైందండి? మనకు స్వస్థత కలుగుతున్నది. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి ఆ పక్షవాయువు రోగి ఏమయ్యాడు చెప్పండి? స్వస్థపడ్డాడు. ప్రభు అన్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని పొమ్మని అతనితో వినగా తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను. అందువలన ఏమండి, జనులందరూ ఏం చేస్తున్నారు? దేవునిని మహిమపరచిరి. ఏం చేశారంట? దేవునిని మహిమపరచిరి. ఆయన కార్యములను బట్టి. ఏమండి, ఆయన కార్యములను బట్టి. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. ఇప్పుడు ఎవరు స్తుతించారండి? అక్కడున్న ప్రజలందరూ దేవుణ్ణి స్తుతించారు. ఏమండి, ఇప్పుడు రండి ఇంకో మాట. లూకాసు వార్త 5వ అధ్యాయము. లూకాసు వార్త అండి 5వ అధ్యాయము. 5వ అధ్యాయంలో కూడా ఈ పక్షవాయువు రోగుని గురించి మనం చూద్దాం కదండి. 17వ వచనం, 17వ వచనం నుండి లేదా ముందుకు వెళదాం. 26వ వచనం, 25 నుంచి చదువుదాం. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరుచుతూ తన ఇంటికి. ఎవరు మహిమపరిచారు? ఎవరు మహిమపరిచారు? రోగి, పక్షవాయువు గల రోగి. ఏమండి, ఇవాళ చాలామంది రోగాలు బాగుపోతున్నాయి, చాలామంది దయ్యాలు పోతున్నాయి, చాలామంది ప్రియులారా ప్రార్థన చేసుకొని మేళ్ళు పొందుతున్నారు. కానీ నోరు తెరిచి ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పలేని ఏమండి అవిటి వాళ్ళుగా ఉన్నారు. చాలామంది పక్షరోగ వాళ్ళకి ఏమండి సరిగా మాట్లాడలేరు, నడవలేరు, ఏ పని చేయలేరు. కానీ ఈ పక్షవాయువు రోగి గలవాడు ఏం చేశాడు చెప్పండి? ఏమండి ఆ మాట మళ్ళా చదువుకుందాం. 25వ వచనం. వెంటనే వాడు లేచెను. ఏమండి, పక్షవాయువు గలవాడు లేచాడు. లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొనెను. ఏం చేశాడండి? చేతులతో ఎత్తుకున్నాడు.
లేచి కాళ్ళ మీద నిలబడ్డాడు. ఏమండి, చేతులతో మంచాన్ని ఎత్తుకున్నాడు. ఇప్పుడు నోటితో ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవునిని మహిమపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు తర్వాత వచనం, అందరూ విస్మయం ఉంది, నేడు గొప్ప వింతలు చూచితమని దేవుని మహిమపరుచుతో భయముతో నిండుకొనిరి. ఏమండి, పక్షవాయువు రోగి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఆ ఇంట్లో ఉన్నవారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అక్కడికి వచ్చిన వారు కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఎంత గొప్ప సంగతి! నిజమే ప్రియులారా. అందుకనే కీర్తనకారుడు అంటాడు, యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతిలో చెల్లించుదురుగాక. దేవుడు చేసిన క్రియలు, దేవుడు చేసిన మేళ్ళు ఏమండి ఆయన్ని స్తుతించాలి. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో నీవు దేనిని మరువకము. చాలామంది ఏం చేస్తారంటే మారుమనసు పొందుతారు, బాప్తిసం కూడా పొందుతారు, కానీ నోరు తెరిచి ప్రభువానికి స్తోత్రం, నా రోగం బాగు చేసేవయ్యా, ప్రభువానికి స్తోత్రం, నా పాపాన్ని క్షమించేవయ్యా, ప్రభువానికి స్తోత్రం, నా బిడ్డకు మేలు చేసేవయ్యా, ప్రభువానికి స్తోత్రం, ఈ సంవత్సరం నన్ను బ్రతికించవయ్యా అని నోరు తెరిచి అనలేని వాళ్ళం. ఏమండి, ఇప్పుడు పక్షవాయువు ఎవరికి వాడక మనక? పక్షవాయువు ఎవరికి చెప్పండి? ప్రభువును స్తుతించలేని మనకే. మేలు పొందాం. ఏమండి, లోకంలో అయితే ఎవరైనా వచ్చి అవసరాన్ని బట్టి వడ్డీతోటైనా సరే ఇచ్చాడు అనుకోండి, ఏమండి, అమ్మాయి నీ అవసరం కాబట్టి ఇస్తున్నాను, కాకపోతే కాస్త వడ్డీ ఎక్కువ, ఏమంటాం? ఏమైనా కానీ వాడు ఇస్తాడు ఈడు అనుకున్నాను, చాలా మంచోడు, అనుకోకుండా సమయానికి వచ్చాడు, నా కష్టం తీర్చాడు. ఏమండి, ఆడికి మళ్ళీ వడ్డీ అసలు కట్టాలనా లేదా? చచ్చినట్టు కట్టాలనా అక్కర్లేదా? కానీ దేవుడు నిన్ను వడ్డీ అడుగుతున్నాడా? పోనీ అసలు అడుగుతున్నాడా? ఏమండి, వడ్డీ కట్టేది లేదు, అసలు కట్టేది లేదు. నీ బ్రతుకుని నిలబెడుతున్నాడు, నీ రోగాన్ని బాగు చేస్తున్నాడు, నీ బిడ్డల్ని నిలబెడుతున్నాడు, నీ కుటుంబాన్ని బలపరుస్తున్నాడు. అయ్యా తండ్రి అని దినదినం ఏ విషయంలో దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినా కానీ కాదనక నీకు సహాయమో చేస్తున్నాడు. ఏమండి, వడ్డీ గుంజుకునేవాడికి మాత్రం పొగడ్తలు చేస్తావు. నీ కొరకు ప్రాణమిచ్చిన ప్రభువును నీవు నోరు తెరిచి ప్రభువును స్తుతించలేవు. ఏమండి, ఈ పక్షవాయువు రోగం నుండి ఎప్పుడు బాగుపడతావు? ఏ రోజు బాగుపడతావు? ప్రభు అంటున్నాడు, ఏమండి ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. దేవుడు చేసిన మేలు బట్టి నా ప్రాణమా ఆయన మేలుల్లో దేన్ని మరిచిపోవద్దమ్మా అని కీర్తనకారుడు అంటున్నాడు. ఈ పూట వాక్యం విన్న నీవు ప్రభువును స్తుతించకుండా పక్షవాయువు రోగి వలె ఉన్నావా? పరిశీలించుకో. ఎప్పటికైనా నీకు మేలు చేసిన దేవుడు, నీ కొరకు కృప చూపిన దేవుడు, నీకు ఆయుష్ ఇచ్చిన దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, ఆయన్ని స్తుతించడానికి నోరు తెరు. నీ పాపాలు క్షమించాడు, నీ పాపాలు క్షమించడానికి తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని ధారపోశాడు. ఇంత ప్రేమ ఎవరైనా ఈ లోకంలో చూపించారండి? నచ్చకపోతే భార్యను వదిలిపెట్టి ఇంకొకరి దగ్గరికి వెళ్తారు అందమైన మగోళ్ళు. ఏమండి, ఎంత గొప్ప మగోళ్ళు వాళ్ళు. ఏమండి, నచ్చకపోతే ఏం చేస్తారు చెప్పండి? ఏమండి, ప్రేమించడం మానేస్తారు ఆడవాళ్ళు, ఎంత అందమైన ఆడవాళ్ళు. కానీ నువ్వు ఆయనకి ఇష్టంగా ఉన్నా ఇష్టంగా లేకపోయినా, ఆయన్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, ఆయన తలుచుకున్నా తలుచుకోకపోయినా, ఏమండి, నిన్ను విడవడో నిన్నెన్నడో ఎడబాయడు. ఎప్పుడు నిన్ను కనిపెట్టుకొని ఉన్నాడు. నువ్వెప్పుడు ఆయన వైపు చూచి ప్రార్థన చేసినా నీకు సహాయమో చేసే దేవుడు. ఆయనకి నీ హృదయాన్ని ఇస్తున్నావా? ఆయన్ని నీ హృదయంలో చేర్చుకుంటున్నావా? ఆయన్ను నోరు తెరిచి స్తుతించగలుగుతున్నావా? ఏమండి, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. దేవుడు ఈ మాటలను మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్.